శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి పుట్టి పిత్రాజ్ఞసి విశ్వామిత్ర యాగంబు తరింపంగా కోరాట ఈ మధ్య తాట
జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ మాట ఈ రోజు ప్రతి నోట దేశమంతటా మార్మోగుతుంది. దీని వెనక ఒక మహత్తర కార్యమే ఉంది. అదే 500 ఏళ్ల నాటి హిందూ బంధువుల కళ. ఈ రోజు ఆ కళ సాకారమైంది. శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలాంటి మహత్తరమైన రోజున ప్రతి ఇంట సాయంత్రం 6 గంటలకి దీపాలు వెలిగించి, అలాగే దేవాలయాల్లో కూడా దీపోత్సవాలు చేసి ఈ మహత్తరమైన రోజుని పురస్కరించుకుని అందరూ మంచిగా ఈ రోజుని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మనం ఈ రోజు అయితే విశాఖలో 250 ఏళ్ల నాటి ఒక మంచి మహత్తరమైన గుడికైతే వచ్చేసాము. సో సోమేశ్వర స్వామి వారి ఆలయం అండి ఇది. ఈ రోజు మనకి ఇక్కడ స్వయాన రాముల వారి వచ్చి కొలువు తీరినట్టుగా శ్రీ రామరాజు గారు రాముల వారిని ఇక్కడ తీర్చిదిద్దారు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దీపోత్సవం చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా చాలా యాక్టివ్ గా ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి మొత్తం స్వామివారికి కావాల్సినవి అన్ని అరేంజ్ చేసి దీపోత్సవాన్ని అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. సో రామరాజు గారి మాటల్లో ఇప్పుడు మనం విందాం ఈ దీపోత్సవం గురించి. సార్ చెప్పండి. మన రాముల వారి మన భారతదేశం హిందూ దేశం అండి. ఇతర మతస్థులు ఉన్న వీరు మన మతం నుంచి కన్వర్ట్ అయ్యి బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు బయటకు వెళ్ళిపోయారు. కానీ మొత్తం భారతదేశం అంటే కంప్లీట్ గా రాముడు నడిచిన రాజ్యం అండి ఇది, భరతఖండం. ఇది మన రాముల వారి యొక్క గుడి అయోధ్యలో 500 సంవత్సరాల క్రితం నుంచి మనకి కాకుండా పోయింది. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి సెలవు వల్ల మళ్ళీ మన రామాలయాన్ని ఘనంగా నిర్మించుకుని భారతదేశం అంతా రాముల వారిని తలుచుకుంటూ ఎంతో భక్తితో మా గ్రామంలోనే అనేక గుళ్ళో వాళ్ళ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా వైభవంగా ఆ రాముల వారు మాకు ఈ బొమ్మను గీసే అవకాశం ఇచ్చారు. ఆయనకి నమస్కరిస్తున్నాను. ఈ గ్రామ ప్రజలు కూడా మాకు ఆశీర్వదించారు. ఇలా మా ప్రజలు అందరూ భక్తితో ఈ పరమేశ్వరుడి గుడిలో పరమేశ్వరుడు ఆశీస్సుతోటి ఈ రాముని బొమ్మ తీసుకున్నాం. చక్కగా మేము ధరించాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మనతో బీజేపీ సీనియర్ నాయకులైన పురిగళ్ళ రఘురామ్ గారు ఉన్నారు. ఆయన మాటలో ఈ దీపోత్సవం గురించి విందాం. అయోధ్య రాముడి గుడి కట్టాలనేది ప్రతి హిందువు కళ. ఆ కళ ఇవాళ నెరవేరిందని మనందరికీ తెలిసిందే. మా గ్రామంలో ఏదైతే విశాఖపట్నం గ్రామంలో ఏ విధంగా అయితే ప్రతి గుళ్ళోనూ ఇప్పుడే అక్కడ గాంధీపేటలో ఉన్నటువంటి గ్రామాల నుంచి యాత్ర వాళ్ళంతా కూడా రాముడిని ఊరేగించారు ఊళ్ళో. ఈ పక్కన ఉన్నటువంటి గ్రామంలో రాముల వారు ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళంతా కూడా పొద్దు నుంచి భజన చేస్తూ ఈ గ్రామంలో అయితే మా శివాలయంలో అయితే రాముల వారు కూడా ఉన్నాడు. ఇక్కడ పక్కన వంకాయలపాలెం ఈ గ్రామంలోనే 5-6 చోట్ల ఆంజనేయ స్వామి గుడి. సంగీత ఇది మా గ్రామంలోనే ఇలా ఉందంటే నరేంద్ర మోడీ గారు ఇందాక మధ్యాహ్నం చెప్తూ దేశం అంతా ఇలాగే ఉంది, మన గ్రామంలో 5-6 చోట్ల గుళ్ళు ఉంటే 5-6 చోట్ల జరిగాయి. అలా ఎవరు చెప్పలేదు చేయమని. భక్తులు వాళ్ళంతటి వాళ్లే వచ్చి చేసుకోవాలని సంకల్పంతో వచ్చి చేసుకుంటున్నారు. ఒక దీపం పెట్టమంటే దీపోత్సవం చేశారు. ఇదే తాత్కాలం హిందూ భక్తి ఇలా ఉంది. వేల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించినటువంటి ముస్లింస్ కానీ బ్రిటిషర్స్ కానీ మన అనేక దేవాలయాలు మీరు ఎక్కడికి వెళ్ళినా అలంపురం జోగులాంబ వెళ్ళినా లేకపోతే కనుక మీరు ఏ టెంపుల్కి పెద్ద పెద్ద టెంపుల్కి వెళ్ళినా మన గుళ్ళన్నీ నరకవేయబడ్డాయి. అలాంటిది రాముల వారిని అక్కడ ఆయన పుట్టింది, ఆయన పరిపాలన చేసింది. అలాంటి ఆయన అయోధ్యలో మనం మందిరం కట్టుకోలేడానికి 500 ఏళ్ళు పట్టింది. 135 సంవత్సరాలు కోర్టు కేసుల్లో నడిచాడు రాముడు. అలాంటిది ఇవాళ ఆయన గుడి అక్కడ ప్రతిష్ఠించుకోవడం, బలరాముని ప్రతిష్ఠించుకోవడం మీరు చెప్పినట్టుగా రామరాజు గారు చెప్పినట్టుగా ఆయన నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైంది. ఒక ప్రభుత్వము ఇలాగ 9.5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తోంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగి అనేక గోపురాలు గుడికి వెళ్ళడానికి భయపడే నాయకులు కొంతమంది గుడికి వెళ్ళడానికి నామోషి భయం. అలాంటిది గుడి ఏమిటి ఎక్కడ పడితే అక్కడ దేశంలో ప్రపంచంలో ఇవాళ ఇండియా వంక చూస్తున్నారు. వాళ్ళు వరల్డ్ అంతా అనేక 158 దేశాల నుంచి నీళ్లు వచ్చాయి. ఇది అనేక నదుల నుంచి రాముల వారికి అభిషేకం నీళ్లు వచ్చాయి. నేపాల్ నుంచి సీతమ్మ వారి ప్రాంతం నుంచి నగలు వచ్చాయి. ఇలాగ ప్రతి ప్రాంతం నుంచి ప్రతి గ్రామం ఛత్తీస్గఢ్ నుంచి చీర పంపించారు అమ్మవారికి. ఇలాగ ప్రతి వాళ్ళు మా అమ్మవారు మా సీతమ్మ అని ఎవరికి వాళ్లే మన తెలంగాణ నుంచి చీరలింది. సో ఇది ఒక గొప్ప అనుభూతి. ఈ అనుభూతిలో మనందరం భాగస్వాములు కావడం, మనం బతికుండడం, మన ఎదురుగుండా జరగడం అది అందరి యొక్క అదృష్టం. ఇది ఒక పండుగ. మోడీ గారు చెప్పాడు దీపావళిలా చేసుకుంటున్నారంటే ఎస్ దీపావళిలో కనపడుతుంది. ఎవరు చెప్పారు? వీళ్ళకి ఎవరు చెప్పలే. వాళ్ళంతటి వాళ్ళే భక్తులు
చేసుకోవాలని వచ్చారు. ఆర్టిస్ట్ ఇంత బాగా పాడాడు కదా, మీరు గాయకుడు నాకు తెలియదు. ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చూడండి రాముడు ఎంత అమ్మాయిగా రాముడు వేసాడు. సో అది చాలా సంతోషం మీరు వచ్చినందుకు సాక్షి టీవీకి. అందరికీ అభినందనలు. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇప్పుడు మనతో ఈ ఆలయ అర్చకులైన శివకోటి సోమేశ్వర శర్మ గారు ఉన్నారు. ఈయన మాటల్లో ఇక్కడ దీపోత్సవం గురించి విందాం. సార్ చెప్పండి. ఈ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా భక్తులకందరికీ కూడా చిన్న పిలుపు ఇస్తే అందరూ కూడా వారంతట వారే స్వయంగా వచ్చి ఈ చిన్న కార్యక్రమాన్ని పెద్ద కార్యక్రమం కింద చేయటం ప్రతిసారి అలాగే జరుగుతుంది. ఏ కార్యక్రమం జరిగినా సరే, ఒక కార్తీక మాసంలో కావచ్చు, శివరాత్రికి కావచ్చు, దసరాలు కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకొని చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాలు పొందుతున్నారు. అలాగే ఇది 250 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి దేవాలయం. ఈ పురాతనమైనటువంటి దేవాలయంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని 11 సోమవారాలు కానీ లేదా 41 సోమవారాలు కానీ దర్శనం చేసుకొని అభిషేకాలు చేయించుకొని తరించి వారికి తీరనటువంటి కోరికలు కూడా తీర్చుకొని చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది చాలా విశేషమైనటువంటి స్వామివారి యొక్క తేజస్సు, అఖండమైనటువంటి మహత్యము చాలా ఉంది ఇక్కడ స్వామివారి దగ్గర. చాలా నిదర్శనం అందరికీ కూడా కనపడుతూనే ఉంది. అలాగే ఈ రోజున అయోధ్యలో రామాలయం నిర్మాణం చేయడానికి కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు. మనం అందరము కూడా చూడడానికి కూడా మనకు అందరికీ కూడా యోగం ఉంది, అదృష్టం అనడం వల్ల మన కాలంలో ఈ యొక్క రామాలయం నిర్మాణం జరగడం జరిగింది. ఇదంతా కూడా మన అదృష్టం చాలా కూడా. ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వలన ఆ రాముడే ఈ సంకల్పం ప్రేరేపణ చేయించుకొని మనందరి చేత కూడా మనందరికీ కూడా ఈ యొక్క అనుగ్రహాన్ని, ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని మనకందరికీ కూడా కలగజేశాడు. చూసారు కదండి, ఇంతటి వైభవవంతమైన కార్యక్రమంలో మనం కూడా పాల్పంచుకోవడం ఎంతో మహద్భాగ్యంగా భావిస్తున్నాను. సో ఈ రోజు కార్యక్రమం ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాం. సో మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.